ఇవాళ అవసరం లేకపోయినా మెట్రో సంగతి ఆయన చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ మెట్రోకి ఎట్లా నడుస్తుంది తెలుసా అండి? 6,500 కోట్ల నష్టంలో నడుస్తుంది. చెన్నై మెట్రో కూడా దాదాపు 4,000 కోట్ల నష్టంలో నడుస్తుంది. ఒక్క బెంగళూరు మెట్రో మాత్రం కొద్ది లాభాల్లో నడుస్తూ ఉంది. అంటే అటువంటి పెద్ద నగరాల్లో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా నష్టం వచ్చినా అర్బన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వాలు ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తారు తప్ప, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి మెట్రో పాలసీ ఏదైతే ఉందో అంటే తప్పనిసరిగా ఒక ప్రైవేట్ ఎంటిటీయే ముందుకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ 10% మాత్రమే సబ్సిడైజ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ ముందుకు వచ్చినప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే పెట్టాలో దాంట్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెరసగం భరించాలి అనే ఒక కొత్త విధానం పెట్టిన తర్వాత ఈ విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో రైలు అయినా అక్క ఆరాటమే కానీ బావ బతకడనే సామెత ఎట్లా ఉందో ఈ వావుడు కిందసారి 5 ఏళ్లలో చూసాం. ఆర్డీఓని, తహసీల్దార్, కలెక్టర్ని బందర్ బెజవాడ రోడ్లో ఎక్విజిషను, విశాఖపట్నంలో మెయిన్ రోడ్డు ఎక్విజిషన్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే తంతు జరుగుతుంది. కానీ నో ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేకప్ మెట్రో రైల్ ఇన్ ఐదర్ విజయవాడ ఆర్ విశాఖపట్నం. అట్లాగే వాళ్ళు ఆల్రెడీ మనకు వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. ఈస్టర్న్ బైపాస్ పెడతానికి నేషనల్ హైవే వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ. అట్లాగే నిర్మాణూరు దగ్గర నుంచి మన బాబు జగజీవన్ రామ్ గారి స్టాట్యూ మీదుగా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఒక రోడ్డు మీద మళ్ళీ పైన ఒక రోడ్డు అక్కడ పివి నరసింహారావు రోడ్డు ఎట్లా బెజవాడలో హైదరాబాద్లో ఉందో అట్లా లాంగ్ పైకి పెడతానికి ఒప్పుకున్నారు. కానీ అట్లా కాదు, దాని మీద మెట్రో నడిపించాలంట. డబల్ డెక్కర్ మెట్రో రైలు ఈ రకమైనటువంటి ఇదంతా చేస్తా చాలా మెట్రో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అంటే ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ వేసి అదానికి వచ్చే ఆలోచన జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 8 లేన్ రోడ్, మళ్ళీ ఇంకా సైకిల్ ట్రాక్కు, వాకింగ్ ట్రాక్లు అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ఆ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఈ వీళ్ళ దీంట్లో బాగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ కమిటీ ఇచ్చిన గైడ్లైన్స్లో ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉండాలని. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలో అత్యంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు గారే పెట్టాడు హైదరాబాద్లో 158 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి ఇక్కడ 1 లక్ష జనాభా ఉన్న అమరావతికి 189 కిలోమీటర్లు పెట్టాలంట. 140 మీటర్ల ఎడల్పులో 8,500 ఎకరాలు తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి. ఇట్లా రైతు దగ్గర నుంచి భూమి తీసుకోవటం అంటే అసలు సులుసూత్రంగా ఉంది. ఏమాత్రం కూడా ఇప్పుడు తాత ముత్తాతల టైం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఆ విధంగా తీసుకోవటము అత్యవసరంగా తప్పనిసరి అయితే తప్ప తీసుకోకూడదు అనేటటువంటి ఒక ప్రాథమిక ఆలోచనే లేదు. ఎంతసేపు కూడా తీసుకోవటం కొన్ని లక్షల ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ నిన్న విశాఖపట్నంలో ఆర్థిక ఏదో వ్యవహారం అంటే కొత్తగా 1,00,000 ఎకరాలు తీసుకోవాలంట మళ్ళీ అక్కడ. ఈ విధంగా తీసుకుని ఆ పెద్ద కంపెనీలన్నీ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. తప్పనిసరిగా రాజకీయ పార్టీలే కాదు, తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోరేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఇప్పటికే మనం చాలా నష్టపోయాం విభజించబడి. ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రైతు సోదరులు ఉంటే చేతులెత్తి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి. ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.